మనకి సంప్రదాయంలో ఒక 3 మాటలు ఉంటాయి. యజ్ఞము, హోమము, బలి అని 3 మాటలు. యజ్ఞము అంటే దీక్షా సంబంధంతో ప్రారంభమవుతుంది. అసలు దీక్ష అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే యజ్ఞమునకే అన్వయం అవుతుంది. ఆ తరువాత మిగిలిన వాటికి దీక్షా కంకణం కట్టుకున్నాడు, కంకణం కట్టుకుని దీక్ష చేస్తాడు. అసలు నిజానికి దీక్ష ఎందు ప్రధానమైనటువంటి విషయము అది కంకణ ధారణమే. కంకణ ధారణ చెయ్యకుండా దీక్ష దీర్ఘకాలం చేసేది ఉండవు. కంకణ ధారణతోనే చేస్తారు. లఘుకాలమనందైనా పవిత్ర కర్మ చాలా సర్వోత్కృష్టమైనది చేసేటప్పుడు కూడా కంకణ ధారణ చేస్తారు. దేని చేత అంటే ఆ కంకణం అశౌచాన్ని తగలకుండా కాపాడుకుంటుంది. అది చేతికి లేదనుకోండి, అశౌచం వచ్చి తగిలితే అది మీరు చేసినటువంటి అనుష్ఠాన బలము విరిగిపోతుంది, తేజోహరణం అయిపోతుంది. అది కేవలం గురు శిష్య సంబంధంలో గురువు గారే దీక్ష ఇచ్చినప్పుడు చెప్తారు, ఈ విషయముల జోలికి నువ్వు వెళ్ళవద్దు అని చెప్తారు. ఎందుకంటే మీరు కష్టపడి తెల్లవారుజామున లేచి దీక్షా కాలమనందు చేసినటువంటి ఆరాధన వలన కలిగినటువంటి తేజస్సు ఏది ఉంటుందో ఆ తేజస్సు కొన్ని పనులు తెలిసి కాని తెలియక కాని చేస్తే వెంటనే విరిగిపోతుంది. అది పోతుందా తేజస్సు. అందుకని తేజోహరణము చేసేటటువంటి పనుల జోలికి వెళ్లకుండా ఉండవలసి ఉంటుంది. అది దీక్షలో ప్రధానమైనటువంటి భాగము. ఇక వాయు సంబంధంగా ఇతర రకములైనటువంటి ప్రతిబంధక స్వరూపంగా అశౌచము ఏదైనా ప్రవేశించి దీక్షానిగమ భంగము జరగకుండా ఉండడం కోసం సమంత్రకంగా కంకణ ధారణ చేయిస్తారు. ఇంకా మీరు చూడండి, పెళ్లి చేసేటప్పుడు కన్యాదాత కంకణం కట్టుకుంటాడు. ఆ కంకణం కట్టుకున్నాడు అంటే ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగినా అతనికి ఏమి అశౌచం బాధించదు ఆ కంకణం ఉన్నంతసేపు. అందుకని దీక్షా కంకణ స్వీకారము చేస్తారు. అసలు ఈ దీక్ష అన్న పదము అన్వయమయ్యేది యజ్ఞమునకి. యజ్ఞమునందే దీక్ష అన్నది సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకి యజ్ఞముతో ప్రారంభమైనప్పుడు దీక్షా స్వీకారముతో మొదలుపెట్టి తరువాత చాలా అంగములు ఉంటాయి. బ్రహ్మస్థానమును వరించవలసి ఉంటుంది. మనం ఇవ్వాలంటే ఫోన్ చేసేసి అయ్యా మీరు వచ్చి బ్రహ్మస్థానంలో కూర్చోండి అంటాం. అలా కాదు. నిజానికి ఇల్లైనా అంతే. బ్రహ్మస్థానం ఎవరు బ్రహ్మస్థానంలో కూర్చుంటారో వారు చతుర్ముఖ బ్రహ్మగారితో సమానం. మీరు వారి ఇంటికి వెళ్ళి వారిని వరించాలి. అంటే వారికి వస్త్రములు ఇచ్చి, నూతన వస్త్రములు తాంబూలం ఇచ్చి మీరు ఆహ్వానించాలి. అయ్యా మీరు వచ్చి బ్రహ్మస్థానంలో కూర్చుని ఈ కార్యాన్ని పూర్తి చేయించండి అని అభ్యర్థించాలి. వారు తప్పకుండా నేను బ్రహ్మస్థానంలో కూర్చుంటాను అని అంగీకరిస్తే అప్పుడు ఈ యజ్ఞము నుండి ఒక క్రతువు మొదలైనట్టు. కాబట్టి దీక్షతో ప్రారంభమై యజ్ఞశాల నిర్మాణము, దానికి కావలసినటువంటి వసతులు, కావలసిన హోమ బృందములు, పదార్థములను సమీకరించడం, ఇవన్నీ యజ్ఞమునందు అంతర్భాగంగా నడుస్తుంటాయి. హోమము అని ఒక మాట. హోమము అంటే యజ్ఞశాల యందు హోమగుండము ముందు కూర్చుని బ్రాహ్మణులు ఏకకాలము నుండి 3 పనులు చేస్తారు. ఒకటి హవిస్సు అంటారు. హవిస్సు అంటే దేవతలు తింటారు. కానీ దేవతలు తినేది అది ఒక్కటే పదార్థం. ఆ హవిస్సుని తయారు చేస్తారు, ఒక గిన్నెలో వండుతారు. అసలు ఉపవాసము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఉపవాసము అంటే ఇంకొకటి తిని ఉండకూడదు. అగ్నికార్యం చేసి తప్పకుండా ఆ రోజున అగ్నికార్యం చేసినప్పుడు కొంచెం చెరువు ఎక్కువ ఉండాలి. చెరువు అంటే హవిస్సు ఎక్కువ ఉండి అగ్ని నందు వేల్సగా మిగిలినటువంటి హవిస్సు ఏది ఉంటుందో దాన్ని తింటారు. దాన్ని తిని ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు భార్యాభర్తలిద్దరూ పూజామందిరంలో పడుకోవాలి. భూశరీరం వేసి పూజామందిరం ముందు నిద్ర చేస్తారు. అలా నిద్ర చేసి భగవంతుని యందు మనసు పెట్టి నిలబడినటువంటి స్థితికి ఉపవాసము అని పేరు. అసలు ఉపవాసం అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఇవాళ కరపత్రాల్లో ఉపవాసం అవసరము లేదు అని రాస్తూ ఉంటారు. అసలు ఉపవాసం అంటే ఏమిటో తెలిస్తే ఉపవాసం అవసరం లేదనడానికి. కాబట్టి ఉపవాసం
సమీపము అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట. ఇది హోమ ప్రక్రియ ఏం చేస్తారంటే ఆ హవిస్సు తయారు చేస్తారు, ఒక పాత్రలో వండుతారు. అన్నంలాగే ఉంటుందనుకోండి, దాన్ని దగ్గర పెట్టుకుని ఎప్పుడెప్పుడు స్వాహ అంటారో ఆ స్వాహాకారం చెప్తే దేవతలకి వెడుతోంది హవిస్సుని గుర్తు. స్వధా అంటే పితృదేవతలకి వెడుతోందని గుర్తు. హవ్య కవ్యములంటారు, రెండు అగ్నిహోత్రుడే పట్టుకెడతాడు. స్వాహాకారం చెప్పినప్పుడు ఒకేసారి నెయ్యి పడాలి, ఒకేసారి సమిధ పడాలి, ఒకేసారి హవిస్సు పడాలి. ఈ మూడు ఏకకాలంలో పడాలి. ఇది ఎలా ఉంటుందంటే హోమ ప్రక్రియలో మీరు సంకల్పం చేసి మంత్రంతో పిలవగానే ఆ దేవతలు వస్తారు, వాళ్ళందరూ కూర్చుంటారు. చూడండి, భోజనానికి వచ్చిన వాళ్ళు మీరు ఆహ్వానిస్తే వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. మీరు ఏదో ఒక 10 మందికో 20 మందికో ఏర్పాటు చేశారనుకోండి, అయ్యాన్ని 20 మంది రండి అంటే 20 మంది వచ్చి కూర్చుంటారు. అలా దేవతలు వచ్చి కూర్చుంటారు. మీరు ఎవరి పేరు చెప్పి స్వాహ అన్నారో వాళ్ళు వచ్చి అగ్నిహోత్రుడిలో వేసినటువంటి హవ్యమును, ఆ హవిస్సుని పెళ్ళుపుచ్చుకుంటారు. ఎందుకంటే వేదమునందు ఒక నీతి ఉంది, ఒక కట్టడి ఉంది. పితృదేవతా స్థానం పొందినటువంటి వ్యక్తికి కానీ దేవతాస్థానమునందు ఉన్న వారికి కానీ మీరు మాంసహస్తముతో పదార్థమును ఇవ్వకూడదు. వాళ్ళు అందుకే చెయ్యి చాపి పుచ్చుకోరు. వాళ్ళు అది అగ్నిముఖంగానే ఇవ్వాలి, అగ్నిహోత్రుడి ద్వారానే ఇవ్వవలసి ఉంటుంది. అందుకని స్వాహాకారంతో ఇస్తే అగ్నిహోత్రుడు దాన్ని తినేడు, ఆయన పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు, అప్పుడు దేవతలు తింటారు. అందుకని వాళ్ళు అక్కడ కూర్చుంటారు. రామాయణ కాలమునందు అప్పుడు కనపడేవారు దేవతలు. కనపడేవారంటే ఇప్పుడు ఎందుకు కనపడరండి అంటారేమో, వాళ్ళు కనపడతారు ఇప్పటికీ. ఎవరికి కనపడతారు? ఆ దేవతా స్వరూపములను చూడగలిగినటువంటి ఉపాసన బలం ఉన్న వాళ్ళకి కనపడతారు. ఆ ఉపాసన బలం మీకు లేదనుకోండి, వాళ్ళు అక్కడ ఉన్నా మీ కంటికి కనపడదు. ఎందుకు కనపడదు అంటే వాళ్ళ తేజస్సుని మీ మాంసనేత్రం చూడలేదు. మీరు చూడలేకపోయారు కాబట్టి వాళ్ళు రాలేదని అనకూడదు. మీరు చూడలేనివి మీకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. నక్షత్రం దూరంగా ఉండి మిడుకుమన్నట్టు ఉంటుంది, అంత మాత్రం చేత నక్షత్రం అంతే ఉందనుకుంటున్నారా? కొన్ని కోట్ల రెట్లు పెద్దది భూమి కన్నా. మీ కన్ను అలా చూసింది కాబట్టి అదే నిజం, లేకపోతే నాకు కనపడలేదు కాబట్టి అబద్ధం అని మీరు నిర్ధారించకూడదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యం వ్యవస్థితం. శాస్త్రము ప్రమాణము తప్ప పరిమితమైనటువంటి మీ మేధో లేకపోతే పరిమితమైన మీ అవయవముల శక్తియో శాస్త్రమును నిర్ధారించడానికి ప్రమాణములు కావు. భూమి తిరుగుతోంది, మీకు తెలుస్తోందా తిరుగుతున్నట్టు? అంటే భూమి తిరగట్లేదంటే ఆయన తిరుగుతలేదు కాబట్టి అలా ఉంటుంది. కాబట్టి శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించవలసి ఉంటుంది. ఆ దేవతలు స్వాహాకారంతో ఇచ్చిన పదార్థమును తింటారు. వాళ్ళు తింటే ఏం చేస్తారంటే వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు సంతోషిస్తే వాళ్ళు వేస్తే వాళ్ళకు ఉపకారం చేస్తారు. ఏం చేస్తారంటే మీరు అడగండి అడగకపోండి, వాళ్ళు మీరు ఉపకారం చేస్తారు. కానీ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను మీకు ఉన్న యథార్థమైన మాట చెప్తున్నాను. దేవతానుగ్రహము ఎందుకు కలగదో తెలుసా అండి? చాలా మంది పవిత్రమైన క్రతువులకు వస్తారు, పక్క వాళ్ళతో మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన కర్మ ఎక్కడి వరకు మీరు కూర్చుని మాట్లాడారో వాళ్ళతో అక్కడ వరకు ఫలితాన్ని వాళ్ళకి ధారపోసేసినట్టు లెక్క ధర్మశాస్త్రంలో. ఇప్పుడు వాళ్ళకి ఎడుతుంది ఆ ఫలితం. లేదా నవరంధ్రములలో ఊపిరి తీసి ఊపిరి పెట్టడం విడిచిపెట్టడం వినా మిగిలిన 8 రంధ్రములలో నుంచి గాలి కాని బయటికి వెళితే అక్కడికి ఆ పూజ అయిపోతుంది. ఇక మిగిలిన అన్వయం అవడం. అందుకే ఆవలింకి వచ్చిందనుకోండి, చెయ్యి మీద చెయ్యి వేసుకోవాలి. దానికి స్నానం చేసి మళ్ళీ ఆచమనం చేయాలి. స్నానం చేసి ఆచమనం చేసి మళ్ళీ పూజ కూర్చుంటే మళ్ళీ ఆవలింకి వస్తే అంటే చెయ్యి మీద చెయ్యి వేసుకోవాలి. కుడి చెవిలో గంగ అంశం ఉంటుంది కాబట్టి స్నానం చేసినట్టు లెక్క అని. కాబట్టి మౌనంగా కూర్చుని దాని యందు బుద్ధి పెట్టి ఉండాలి. మీకేమీ తెలియకపోయినా చూస్తూ నమస్కారం చేస్తూ భక్తితో కూర్చుంటే, ఏమీ రాకపోతే భగవన్నామమును చెప్తూ కూర్చున్నారనుకోండి, మౌనంగా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చున్నారనుకోండి, కూర్చుంటే ఇప్పుడు మీకు ధృవీకృతముగా దేవతల యొక్క అనుగ్రహము
క్షేమము కలుగుతుంది. అందుకే పోతన గారి భాగవతం దశమస్కంధంలో మాట అంటారు, వ్రతములు చేయుచునొక్కమారయిన గర్వానించారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదు వామాక్షు ఇక్షించుయన్ గత చేలాప్లవలంబు నేడు వ్రతభంగంబంచు చింతించి భావక తన్యస్త కలబ్జలై సరసలీలం మృత్యురట్లందరూ అంటారు. కాత్యాయని వ్రతం గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్తారు పోతన గారు. భగవన్నామము చెప్పుకుంటూ కూర్చుంటే వారు చాలా యోగ్యతాసిద్ధితో కూర్చున్న వారి కింద లెక్క. ఇప్పుడు ఆ హవిస్సుని అగ్నిహోత్రంలో స్వాహాకారంతో దేవత పేరు చెప్పి ఇవ్వడానికి హోమము అని పేరు. ఇప్పుడు హోమము యజ్ఞమునందు అంతర్భాగం. ఎందుకంటే హోమం ఎప్పుడు చేస్తారు? యజ్ఞంలోనే చేస్తారు. కాబట్టి హోమకుండం ఎక్కడ ఉంటుంది? యజ్ఞం చేసేటప్పుడు ఉంటుంది. ఉండి స్వాహాకారంతో అందులో వ్రేలుస్తారు. వ్రేల్చినప్పుడు దేవతలు తీసుకుంటారు. కాబట్టి హోమము అంటే అగ్ని యందు సమర్పణము చేయుట. మరి నివేదనము పవిత్ర భావమునకు గుర్తు. నివేదనమునందు దేవతలు తినరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు నివేదన చేసిన పదార్థాన్ని దేవతలు తినరు. మరి ఏం చేస్తారండి అంటే మీరు పరమ ప్రీతితో భావనా మాత్రము చేత వాళ్ళు తిన్నారని మధ్య మధ్యలో నీళ్లు తాగారని పరమ భక్తితో వాళ్ళకి సమర్పిస్తే వాళ్ళు దాని వంక ప్రీతితో ఇలా చూస్తారు. ఒకసారి దృష్టి ప్రసారం చేస్తారు. వాళ్ళొక్కసారి ఇలా చూసి చాలా సంతోషం నువ్వు తీసుకో ప్రసాదంగా అంటారు. వాళ్ళ దృష్టి అనుగ్రహ పరంగా పడింది కాబట్టి అది ప్రసాదం అవుతుంది. అందుకే నివేదన చేసేటప్పుడు అన్ని వేళలా మంత్రం అక్కర్లేదు. నేను ఒక కొత్త పంచ కట్టుకుంటున్నాను అనుకోండి, కొత్త పంచ కట్టుకునేటప్పుడు ఇంత పసుపు ఇలా పెడితే నివేదన చేసేసినట్టే. అంటే ఈశ్వర ఇవాళ నేను ఒక కొత్త పంచ కట్టుకోవడానికి కావలసిన అదృష్టాన్ని కృప చేసిన వాడివి నువ్వే అని నేను ఆయనకి నివేదన చేసి కట్టుకుంటే నివేదనము అంటే చెప్పుక. గౌరవంగా చెప్పారనుకోండి, నివేదించారండి అంటారు. చెప్పారండి అందరూ. పెద్దలకి చెప్పేటప్పుడు నివేదించారు, విషయాన్ని వారికి నివేదించారంటారు. అలాగే అన్ని విషయాలు ఈశ్వరుడితో చెప్పుకోవడానికి నివేదనము అని పేరు. అందులోనే ఈశ్వర నువ్వు నాకు తినడానికి ఇచ్చావు, మధుర పదార్థములు తింటున్నాను, చక్కగా ఎన్నో పదార్థాలు తింటున్నాను, తినడానికి కావలసిన నాలుగు ఇచ్చావు, జీర్ణం చేసే శక్తినిచ్చావు, ఇన్ని పదార్థాలు కొనుక్కోవడానికి ఆర్థిక పరిపుష్టినిచ్చావు, డబ్బు సంపాదించడానికి కావలసిన మేధస్సునిచ్చావు, మేధస్సుకు తగిన ఉద్యోగాన్ని ఇచ్చావు, ఇన్ని నువ్వు ఇచ్చావు. కాబట్టి నేను నువ్వు కూడా కొంచెం తినాలి అని సంతోషంతో పట్టుకొచ్చి ఇదే పదార్థం పెట్టాను, మీరు పుచ్చుకోండి అని చెప్పి నివేదన. దేవతల సంతోషంతో అలా చూస్తారు. కానీ మనుష్య జన్మయందు దేవతలకి కూడా తినిపించకుండా ఉండకూడదు. మనిషిగా జన్మించిన వాడు దేవతలకి భోజనం పెట్టాలి. అసలు ఇల్లు అన్న తర్వాత ఎప్పుడూ ఏ మహాత్ముడు రాకుండా, ఇల్లు అన్న తర్వాత ఇంట్లో ఎప్పుడూ ఎవరికీ భోజనం పెట్టకుండా ఎప్పుడు తన భార్య తన పిల్లలే తింటూ కూర్చున్నారనుకోండి, ఏమి ఇల్లు తన మర్యాద ఉందా ఇంటికి? ఎప్పుడైనా అతిథులు వస్తూ ఉండాలి, చక్కగా వాళ్ళకి భోజనం పెడుతూ ఉండాలి, కలకలవాడుతూ ఉండాలి, అది ఇల్లు అంటే. అలాగే మనుష్య జన్మ యందు దేవతలకు భోజనం పెట్టవలసిన అవసరం ఎందుకో తెలుసండి. వాళ్ళు ప్రత్యక్షంగా తినేటటువంటి హవిస్సుని మీరు ఇస్తే వాళ్ళు పుచ్చుకుని ఎంతో సంతోషించి అనుగ్రహాన్ని కృప చేస్తారు. అందుకని దేవతా ప్రీతి కొరకు హవిస్సు ఇవ్వాలి. కానీ హవిస్సు ఇవ్వడానికి కొంత శౌచనిష్ట ఉండాలి. అందుకని ఏం చేస్తారంటే వకాల్తా ఇస్తారు చూడండి. మీకు రాదు కేసు వాదించుకోవడం, మీరు చదువుకోలేదు బియ్యలు, ఏం చేస్తారు? లాయర్ గారి దగ్గర వెళ్ళి వకాల్తా ఇస్తారు. మీకు రాదు ఆపరేషన్ చేసుకోవడం, ఏం చేస్తారు? ఎవరికి అనారోగ్యంగా ఉందో వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి అయా ఆపరేషన్ చెయ్యండి అని మీరు సంతకం పెడతారు డిక్లరేషన్ మీద. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారు. మీకు చదువు రాదు, మీకు 2 ఎకరాలు భూమి కావాలి, ఏం చేస్తారు? చదువుకున్న వాళ్ళతో రాయించుకుని మీరు వేలుముద్ర వేస్తారు. ఇప్పుడు 2 ఎకరాల భూమి ఎవరికి ఇస్తారు? కలెక్టర్ గారు నిషాని వేసిన వారికి ఇస్తారు, రాసిన వారికి ఇవ్వరు. అలాగే ఎవరు మంత్రభాగమును అన్వయం చేసుకోలేదో, ఎవరు వేదము చదువుకోలేదో, ఎవరికి ఎప్పుడు హవిస్సు ఇవ్వాలో తెలియదో అటువంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారనుకోండి ఇబ్బంది తెచ్చుకున్న వాళ్ళు అవుతారు.
మంత్రం ఉత్తినే అనవసరంగా ఎవరిని మీరు ఈ పని చెయ్యవద్దు అని అదేదో క్రోధం పెట్టుకుని ఆ మాట అనదు. మీకు ఎప్పుడు ఇవ్వాలి, అలా హవిస్సుని అగ్నిహోత్రంలో ఎప్పుడు ఇవ్వాలి మీకు తెలియదు. తెలియకపోతే ఎంత ప్రమాదం వస్తుందో తెలుసా అండి. బ్రహ్మస్థానంలో కూర్చున్న ఆయన ఏం చేస్తాడు, పిలిచి స్వాహ అనేస్తాడు. మీరు వెయ్యడం ఆలస్యం ఉందనుకోండి, దేవతలు ఇలా చేయి కాపుతారు. లేదుగా వేయలేదుగా మీరు హవిస్సు ఇవ్వలేదంటాడు. అప్పుడు మీరు పిలిచేశారు దాంట్లో స్వరంతో, వాళ్ళు రిక్తహస్తంతో వెనక్కెడతారు. ఎంత ఆగ్రహం పొందుతారు. అన్నం పెడతాను రమ్మని కూర్చున్న తర్వాత మీరు ఆయన్ని వదిలేసి పక్క విషయాలన్నీ వడ్డించారనుకోండి, ఎంత బాధగా ఉంటుంది ఆయనకి. ఏం మర్యాదరా ఇది అనిపిస్తుందో అనిపించుతా. ఈ ప్రమాదం తెచ్చుకుంటాడేమో. మంత్రభాగం తెలిసి ఉండాలి, తెలిసి ఉండి స్వాహ ఎప్పుడంటారో వింటూ ఉండాలి. వింటూ స్వాహ అనగానే సమిధ వెయ్యాలి, అనగానే ఆజ్యం వెయ్యాలి, అనగానే హవిస్సు వెయ్యాలి. అందుకని ఏం చేస్తారంటే వరుణి ఉంటారు. మీ అందరి గోత్రనామాలు చెప్పి ఆచార్యముఖేన వాళ్ళ కొరకు మేము చేస్తున్నాం, ఈ ఫలితం మాకు కాదు, వాళ్ళకి పంచిపెట్టమని చెప్తారు. ఈ అనుగ్రహం ఏదుందో అది వాళ్ళకి ఇచ్చేసేయండి. నిశాని వేసిన వారికి కలెక్టర్ గారు భూమి ఇచ్చినట్టే వాళ్ళకి ఇచ్చేసేయండి. అది ఈ ఫలితం ఏముందో ఆ ఫలితాన్ని అని అక్కడ కూర్చున్నటువంటి ఋత్విక్కులు హోమం చేస్తారు. అప్పుడు ప్రమాదం రాదు. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూర్చున్న ఋత్విక్ ఇవ్వలేదనుకోండి, ఒకవేళ దోషం ఆయన చేసి ఫలితం మీకు చేసేస్తారు. కారణం ఏమంటే మీరు ద్రవ్యం ఇచ్చారు, సంభారం ఇచ్చారు, ఇచ్చి నాకు రాదయ్యా నువ్వు చెయ్యి అని వరుణి ఇచ్చారు. ఇప్పుడు ఆయన కళ్ళు మాట్లాడాడు, ఆయనకి పాపం చేసి మీరు దేవతలకు అన్నం పెట్టిన ఫలితం మీకు ఇచ్చేస్తారు. ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం. అందుకే తెలియని వాడిని రక్షించడానికి ఈ ప్రక్రియ వచ్చింది. అందుకని అందరూ హవిస్సు ఇవ్వకండి అంటారు. కారణం ఏంటంటే ఎవరినో చిన్నపుచ్చడం శాస్త్రం యొక్క లక్షణం కాదు, అందరినీ రక్షించడం శాస్త్రం యొక్క లక్షణమే. అందరినీ కూర్చుని హవిస్సు ఇవ్వకండి అని చెప్పడంలో వేదం యొక్క తాత్పర్యం అంతే ఉన్నది తప్ప ఎవ్వరిని చిన్నపుచ్చడం వేదం యొక్క లక్షణము కానే కాదు. అందుకని వరుణించి వాళ్ళని చేయమంటారు. ఇందులో ఇలా ఇచ్చేటటువంటి ప్రక్రియకు హోమమని పేరు. మూడవది బలి అంటారు. బలి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే జంతువుని తీసుకొచ్చి చంపేయడం అనుకుంటారు. కాదు. బలి అన్న మాటకు అర్థం ఏంటంటే అగ్నిహోత్రము నుండి వెయ్యరు, నివేదనము చెయ్యరు. రెండూ చేయకుండా ఏం చేస్తారంటే ప్రత్యేకించి దేవాలయంలో చేస్తారు. ఇంట్లో యజమాని కూడా చెయ్యవలసి ఉంటుంది. భూత బలి అని, భూత యజ్ఞము అన్న పేరుతో చేస్తాడు యజమాని. భగవంతుడి నివేదనకి తీసుకెళ్లేటప్పుడు పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి ఆ పాత్ర చేత్తో పట్టుకుని ప్రతిరోజు మంగళవాయిద్యాలతో వెళ్ళాలి గుడి చుట్టూ. ఒకవేళ ప్రతిరోజు మంగళవాయిద్యాలతో వెళ్ళలేము అంటే ప్రధాన అర్చకుడు పట్టుకుని ఉండగా ఉపాలయాలకు సంబంధించినటువంటి అర్చకులలో ఒకరు ఘంటానాదం చేస్తూ వెళ్ళాలి. ఘంటానాదం దేవతలకు పిలుపు. అది గంట వాయిస్తూ వెడతారు చుట్టూ. వెడుతున్నారు అంటే బలి సమర్పిస్తున్నారని గుర్తు. ఆ పాత్రలో ఈశ్వర నివేదనం చేసినటువంటి పదార్థాన్ని కొంత పట్టుకుని బలిహరణ మంటపం ఉంటుంది. చిన్న చిన్నది ఉద్దెత్తుగా ఉండి ఉపరితలం గుండ్రంగా ఉంటుంది. దాని మీద కొంత అన్నం పెడతారు. పెడితే ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే ఆ పదార్థాన్ని తినడానికి భూతములతో కలిపి అన్ని ప్రాణులు తింటాయి. ఈశ్వర సంతానం కాదండి అన్ని ప్రాణులు. కాబట్టి అన్ని తినాలని అక్కడ పెడతారు. అంటే దాన్ని తినడానికి మా కుక్కను తీసుకురావచ్చా అంటే అనకూడదు, తప్పదు. అప్పుడు నీ ఖాతాలో పడుతుంది ఆ పాపం. ఒక కాకి ఉంది, తనంతా తాను వచ్చి తింటుంది. చీమలు తింటాయి, దోమలు తింటాయి, ఈగలు తింటాయి, తనంత తాను వచ్చినవి తింటాయి. రాకూడని వాటి కోసమే గోడ కట్టి గేటు పెట్టారు. అది బలి అంటారు. అంటే అది ఇతర భూతములు తినడానికి సమర్పణం చేస్తారు. ఇందులో ఈ హోమ ప్రక్రియ యందు దేవతలకి హవిస్సు ఇచ్చేటటువంటి ప్రక్రియలో శారదా నవరాత్రులలో అత్యంత ప్రముఖ స్థానాన్ని పొందినటువంటి హోమ ప్రక్రియ ఉన్నది చండీ హోమము. మీరు చూడండి, ఎక్కడ చూసినా చండీ హోమం చేస్తున్నామండి అంటారు. కలౌ చండీ అని.
అసలు కలియుగమునందు కష్టమును తొలగతోసుకోవడానికి తప్పకుండా చెయ్యవలసిన హోమం ఏది, ఎవరిని ఆరాధన చెయ్యాలి అంటే చండీదేవిని శాస్త్రం అలాగే అంగీకరించింది. కలౌ చండీ, కలియుగమునందు చండీ స్వరూపాన్ని అథవా వినాయక స్వరూపాన్ని ఆరాధన చెయ్యమని. కాబట్టి అటువంటి చండీ స్వరూపానికి అర్థం ఏంటంటే చెడి కోపమే ఇది చండీ, అంటే కోపంగా ఉన్నటువంటి ఆవిడ్ని ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు వెంటనే మీకు అనుమానం వస్తుంది, అవి బాబే అలా ఎందుకండి లేనిపోని గొడవ, కోపంగా ఉన్న ఆవిడతో మనకెందుకండి అని. కాబట్టి ఏమవుతుంది, అమ్మవారంటే ఉగ్రస్వరూపం అయినట్టుంటారు. కాళి అని నేను అన్నాను అనుకోండి, అది బాబోయ్ కాళికాదేవి అండి ఉగ్రస్వరూపం అంటారు. ఉగ్రస్వరూపము అన్న మాట యొక్క అర్థాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. కాళికాదేవి ఉగ్రస్వరూపమైతే రామకృష్ణ పరమహంసకి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? గంగానది కాశీలో మీరు స్నానం చేయడానికి వీలుగా ఉంటుంది. హరిద్వార్ వెళ్ళి మీరు గంగలో స్నానం చేద్దాం అనుకున్నారనుకోండి, పెద్ద పెద్ద ఇనప గొలుసులు ఉంటాయి. పెద్ద పెద్ద ఇనప గొలుసులు పట్టుకుని స్నానం చేయాలంటే ఈ క్షోభ పారేస్తుంది. ఇనప గొలుసు వెళ్ళారో 1/2 కిలోమీటర్ దూరంలో తేల్చారు, అలా లాగుతుంది, అంత వేగంతో వెళ్తుంది. మీరు హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎక్కడో పర్వతం నుంచి పెద్ద శబ్దంతో కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు తల పెట్టారనుకోండి, బుర్ర 30 ముక్కలైపోతుంది. ఇప్పుడు తల 30 ముక్కలైపోయేంత వేగంతో కొండ నుంచి పడుతోంది కాబట్టి గంగ కాగా, హరిద్వార్లో స్నానం చేసేటప్పుడు ఇనప గొలుసులు పట్టుకోకపోతే ఇచ్చేస్తుంది కాబట్టి గంగ కాగా, కాశీలో మీరు స్నానం చేయడానికి అనువైనటువంటి ప్రవాహంతో ఉంది కాబట్టి మాత్రమే గంగ కాదు. అక్కడ ఇక్కడ 3 చోట్ల ఉన్నది గంగ. మీకు శక్తి కావలేదు, ఒక చోట తలపెట్టలేరు, ఒక చోట కాశీలో చేసినంత తేలిగ్గా స్నానం చెయ్యలేరు. తట్టుకోవడానికి మీ శక్తి కావలేదు తప్ప ఆవిడ్ని ఉగ్రస్వరూపంతో ఉందంటారు ఎందుకు? ఆవిడికి కాదు ఉగ్రస్వరూపం, మీ శక్తి లేదని చెప్పాలి. ఇది ఎలా ఉంటుందో తెలుసండి, ఇది ఎంత కాపట్యంతో కూడుకున్న మాట అంటే, మంచినీళ్ళ గ్లాసుని వీడి చేయి తగులుతుంది, వీడు చూడలేదు, వీడి చేయి తగిలింది, కింద పడిపోయింది, వీడు ఏమనాలి? గ్లాసు నేనే పడేశానండి అనాలి కదండి. మీరు ఎప్పుడైనా చూడండి, గ్లాస్ పడిపోయింది అంటారు. గ్లాస్ పడిపోయిందా? గ్లాసు పడిపోయిందా నీ చేయి తగిలితే పోయిందా? నేను చూసుకోలేదండి, చూసుకోకుండా నేను ప్రవర్తించడంలో నా చెయ్యి తగిలి గ్లాస్ పడింది అని ఎవరైనా అంటారా? గ్లాస్ పడిపోయింది, అలాగే అదిగో కుండి పడిపోయింది, కర్ర పడిపోయింది అనేవాడే కానీ నేనే పడగొట్టాను అందరూ. అలాగే ఆవిడ ఉగ్రదేవత అంటారు. ఆవిడ ఉగ్రదేవత ఏంటి? ఆవిడ ఉగ్రదేవత కాదు, నీకు ఆవిడ ఆరాధన చెయ్యగలిగిన శక్తి ధైర్యము నీకు సరిపోవు. నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. అమ్మ అంత ప్రేమైక స్వరూపిణి ప్రపంచంలో వేరొకరు లేరు. రాశీభూతమైన ప్రేమయే అమ్మ. అటువంటి అమ్మ కూడా ఎప్పుడో అప్పుడు కొడుకుని సావగొట్టి చేతిలో కర్ర పట్టుకుని బెదిరించినటువంటి రోజు ఉంటుంది. కృష్ణ పరమాత్మకి తప్పలేదు యశోదాదేవి చేతిలో. మీరెంత నేనెంత. అప్పుడు అమ్మ కోపంతో ఎలా ఉంటుందంటే ఉగ్రస్వరూపిణిగా కనపడుతుంది. అమ్మ ఆంతరం వారానికి ఓ రోజు తప్పకుండా 9 నుంచి 10 వరకు కొడతాను నా కొడుకుని నేను నిర్ణయం చేస్తుంది ఏంటి? ఆ కొట్టింది అంటే పైకి ఎంత కోపంగా కనబడుతోందో లోపల మిమ్మల్ని దిద్దాలి అన్న ప్రేమ అంతుంది అని గుర్తు. అంత తప్పు ఏదో చేశాడు కాబట్టి వాడు పాడైపోతాడేమోనన్న బెంగతో ఆవిడ కొట్టింది. అంతేకాని మా అమ్మ ఒకప్పుడు ఉగ్రస్వరూపిణి, మా అమ్మ శాంతస్వరూపిణి 2 ఫోటోలు పెడతావా నువ్వు? ఆవిడికి ఉగ్రస్వరూపం కాదు, ఆవిడ ఎప్పుడు శాంతస్వరూపమే. కొట్టినప్పుడు కూడా నీ ఉద్ధరణ కోసమే కొట్టింది. నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు నీ ఉద్ధరణ కోసమే ముద్దు పెట్టుకుంది. నీకు అన్నం పెట్టినప్పుడు నీ ఉద్ధరణ కోసమే అన్నం పెట్టింది. నీకు ఒంట్లో బాగుండనప్పుడు నీ కోసం ఉపవాసం చేసినప్పుడు నీ ఉద్ధరణ కోసమే ఆవిడ ఉపవాసం చేసింది. ఎప్పుడూ ఆవిడ ప్రేమైకమూర్తే. తేడా అప్పుడప్పుడు వచ్చింది నీవు. అమ్మవారి యొక్క ఆరాధనా విధానమునందు కూడా అంతే. చెడి కోపనే ఇటు చిండిహి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసండి? అరే లోకమునందు ఇలా ప్రవర్తించమని నేను శక్తినిచ్చాను,
వీళ్ళు ఈ శక్తిని అంతటినీ దుర్వినియోగం చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు తప్ప నేను ఇచ్చిన శాస్త్రాన్ని ఆధారం చేస్తే వీళ్ళు శక్తిని వాడుకోవట్లేదు. తండ్రి 10 రూపాయలు ఇచ్చి ఏదైనా క్యాంటీన్లో నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళడానికి పరీక్ష టైంలో ఖాళీ లేకపోతే ఏదో క్యాంటీన్లో కాస్త తిను పలహారం అని ఇచ్చాడు. పరీక్ష మానేసి 10 రూపాయలు పెట్టుకుందా పెడితే తండ్రి కోపం వస్తుందా రాదా? అప్పుడు 10 రూపాయలు తండ్రి ఇచ్చాడు, ఎందుకు ఖర్చు పెట్టమన్నాడో అందుకు ఖర్చు పెడితే పరీక్ష రాసి మధ్యలో 10 రూపాయలు పెట్టి నువ్వు పలహారం వేసి మళ్ళీ పరీక్ష రాసి ఇంటికి వచ్చాను తండ్రి నెత్తి మీద పెట్టుకుంటాడు. నాన్నగారు 10 రూపాయలు టిఫిన్ తినేశానంటే ఎలా సరిపోయిందా, కడుపు నిండిపోయినా ఇంకో 5 రూపాయలు ఇవ్వనా అంటాడు. సినిమాకి వెళ్ళామని తెలిస్తే బయటికి చేస్తూ పట్టుకుంటాడు. పరదేవత శక్తిని దేనికి ఇచ్చిందో దానికి వినియోగించమని శాస్త్రం కూడా ఇచ్చింది, వేదాన్ని ఇచ్చింది. నువ్వు ఎందుకు వినియోగించమందో వదిలించావు, ఇచ్చిన దాన్ని మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు. ఇప్పుడు ఆవిడ కోపంగా ఉంటే ఏమిటి తప్పు? ఎవరికి తప్పు? నీదా ఆవిడ? ఏంటి లోకంలో భక్తుల్ని పాడు చేద్దామనుకునే వాళ్ళు, వేదాన్ని పాడు చేద్దామనుకున్న వాళ్ళు, ధర్మాన్ని పాడు చేద్దామనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కోపడింది ఆవిడ. నీకెందుకు బెంగ? నీకు భయం ఏమిటి? నువ్వు భక్తులు వెళ్తే ఆవిడ నీ మీద కాదు కోపం, భక్తితో లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నవాడి మీద ఆవిడ కోపం. నీకెందుకు బెంగ? అమ్మ దగ్గర ఏం చెప్పాలి? ఏమీ చెప్పక్కర్లేదు. అమ్మ నిజమేనమ్మా, నాకు తప్పైపోయిందమ్మా, పొరపాటు చేశానమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా, నన్ను నమ్మమ్మా అని అన్నారనుకోండి పొంగిపోతున్నా. ఆ మాట అన్న ఒక్కటే మనకు రావాలి. చండీ హోమమునందు చేసేటటువంటి ప్రక్రియ కూడా అంతే. చూడరమ్మ కపిలాన శోభాన పాదరమ్మ పూరిన్నది పతి చూడి చుడుతనాంచారి శోభాని శోభాని శ్రీ మహాలక్ష్మియత శృంగారాలకే మరుదు కాముని తల్లియత పశనాలకే మరుదు సోముని తోడువత కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి కలసాభికూతురత గంభీరాలకే మరుదు కలపలోకమాతయత జయగురియే మరుదు గలగ నివాసినియత చల్లదనమే మరుదు కొలది మీరా ఈ ధూడి కుడుతనాంచారి అమరవందితయత అత్తే మహిమయే మరుదు